నిన్న కృష్ణానది నేడు గోదావరి భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తింది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు. ఈ వరదలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. మొన్న కృష్ణానది ఇప్పుడు గోదావరి. భారీ వర్షాలతో గోదావరికి భారీగా వరద. గోదావరి పరివాహక ప్రాంతాలు అతలాకుతలం. పొంగిపొర్లిన వాగులు వంకలు. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. ఇటీవల కృష్ణానదికి వచ్చిన వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. దాని నుంచి తేరుకునేలోపే మరో ముప్పు. ఇప్పుడు గోదావరి వంతు వచ్చిందా అన్నట్లు నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో గోదావరికి వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రహదారులపైకి వరద నీరు రావడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్ర అతలాకుతలమైంది. ఉమ్మడి గోదావరి జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. వాగులు, వంకలు, చెరువులు జలకలను సంతరించుకున్నాయి. అనేక గ్రామాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే పంట పొలాలు నీటిమయమయ్యాయి. ఏలేరు నుంచి 26,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయడంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. గొల్లప్రోలు, జగనన్న కాలనీ, ఏబీసీ కాలనీ, సూరంపేట, మార్కండేయపురం, తాటిపర్తికెళ్లే రోడ్డు మార్గం నీటితో నిండిపోయింది. ఏలేరు దిగువన ఉండే ఎర్రవరం గ్రామంలో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఏలేరు వరద నీటితో కాకినాడలోని పలు గ్రామాలు నీటిలో మగ్గుతున్నాయి. కాకినాడ, జగ్గంపేట నియోజకవర్గం, కిర్లపూడి మండలం, ఏలేరు ప్రభావిత ప్రాంతాలైన కృష్ణవరం, వస్తెమాపురం, భూపాలపట్నం, వీరవరం, రామచంద్రాపురం గ్రామాల్లో వరద నీరు చేరింది. భూపాలపట్నం మీదుగా ఎస్ తిమ్మాపురం వెళ్లే వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. అలాగే సామర్లకోట నుండి పిఠాపురం వెళ్లే రోడ్డుపైకి నీరు చేరింది. దీంతో తాత్కాలికంగా రాకపోకలను నిలిపివేశారు. భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం 48 అడుగులకు నీటి మట్టం చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గంటకు గోదావరి వరద పెరుగుతూనే ఉంది. దీంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేసింది. అలాగే రాజమండ్రి, ధవళేశ్వరం, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్కి వరద ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజ్కి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో గేట్లను ఎత్తి 7,98,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ములుగు జిల్లాలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. టేకులగూడెం వద్ద లో లెవెల్ వంతెనపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. NH 163 రహదారిని మూసేశారు అధికారులు. సమ్మక్క బ్యారేజ్ నుంచి భారీగా దిగువకు వరద నీరు ప్రవహిస్తోంది. పేరూరు వద్ద క్రమక్రమంగా వరద నీరు పెరుగుతోంది. అలాగే బొగత జలపాతంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షాలు రైతులను నిండా ముంచాయి. వేలాది ఎకరాల్లో పంటలను వరద నీరు ముంచేసింది. తుఫాన్ కారణంగా రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోని 1000 ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైనట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.